అమ్మ వాళ్ళకి అనుకున్నవన్నీ అనుకోని ఆవిడకి జాబ్ వస్తుంది కదా! వాళ్ళ ఆయన గారికి. ఇవ్వు. శ్రీ వారాహి మాత్రే నమః. అందరూ పూర్తిగా కందదీపం గురించి చెప్పండక్క అని మళ్ళీ అడుగుతున్నారు. అందుకే నేను మొత్తం కందం తీసుకొచ్చి, ఎలా అయితే నేను పెడుతున్నానో, ఆ విధానాన్ని మీకు మొత్తం చూపించడానికైతే మీ ముందుకొచ్చాను. ఇలా కంద తీసుకున్నాం కదా! ఈ కందని మనం శుభ్రంగా కడిగి పెట్టుకొని, ఈ కంద పై భాగంలో మనం వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కట్ చేసుకోండి. కంద ఇలా కత్తిరించుకున్న తర్వాత మనం ఇలా పసుపునైతే తీసుకొని కందకి మొత్తం బొల్లు లేకుండా అయితే మొత్తం రాయాలండి. చూసారా? మొత్తం ఇలా ఎక్కడ బొల్లులు లేకుండా అయితే నేను కందకి పసుపు రాసుకున్నానండి. రాసుకున్నాక చుట్టూ మనం కుంకంతో ఈ విధంగా మనం ఒక బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని మనం ఒక ప్లేట్‌నైతే తీసుకొని ఇలా ఆ ప్లేట్‌లో మనం ఈ విధంగా కొన్ని బియ్యం తీసుకొని బియ్యం వేసుకోవాలి. బియ్యం తీసుకున్నాక తమలపాకునైతే దాంట్లో ఇలా వేయాలి. ఈ తమలపాకు పైన పసుపు, కుంకుమ, అక్షింతలు, అలాగే గంధం ఉంచాలండి. ఇలా ఉంచాక ఈ కందనైతే మనం తీసుకొని ఈ ప్లేట్‌లో ఈ తమలపాకు పైన ఇలా ఉంచాలి. ఇలా ఉంచిన దాంట్లో మనం మన ఇష్టం అండి. ఎలా అయినా పువ్వులు మనం అరేంజ్ చేసుకోవచ్చండి. మనకు నచ్చిన విధంగా మనం పువ్వులనైతే పెట్టుకోవచ్చు.
నేనైతే ఇలా వేసుకున్నాను. వేసుకున్నాక దీంట్లో మనం ఆవు నెయ్యిని వేసుకోవాలి. నేనైతే ఆవు నెయ్యి వేసుకుంటున్నానండి. ఒకవేళ ఆవు నెయ్యి లేదు అనుకుంటే మీకు అందుబాటులో ఏదుంటే అదే వేసుకోండి. ఆవు నెయ్యి శ్రేష్టమండి. ఉంటే వేసుకుంటే మంచిది. నేనిలా ఆవు నెయ్యిని వేసుకున్నానండి. వేసుకున్నాక నేను ఎర్రవత్తులు తీసుకున్నానండి. ఎర్రవత్తులు 5 తీసుకున్నానండి నేను. ఇలా 5 ఒత్తుల్ని ఇలా చేసుకొని దీంట్లో అయితే ఉంచుతున్నానండి. ఇలా అయిన దాన్ని మనం ఇలా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను దీపాన్ని అరేంజ్ చేసుకున్నానండి అంతానా. ఇలా చేసుకున్న తర్వాత నేను అమ్మవారి పీఠం దగ్గర ఈ దీపాన్ని ఇలా పెట్టి దీపాన్ని వెలిగించుకుంటూ ఈ అగరబత్తిని చూపించి, అలాగే మన అమ్మలకు కూడా అగరబత్తిని అయితే నేను చూపించానండి. ధూపం చాలా ఇష్టం కదా అమ్మకి. ఇలా ధూపాన్ని అయితే ఇచ్చేసానండి. నేను ఈ దీపాన్ని ఇప్పుడు సాక్షాత్ వారాహి అమ్మగా ఆరాధించి ఆ దీపంలోని కొన్ని అక్షంతలను అయితే వేస్తున్నానండి. శ్రీ వారాహిదేవియే నమః. దీపం వెలిగించుకున్నాక కూడా మనం ఒక పుష్పాన్ని అమ్మ నామంతో మనం మనసులో అనుకొని మనం ఏదైతే కోరిక అనుకొని ఈ పూజను చేస్తున్నామో ఒక్కసారి మనసులో అనుకొని ఆ పువ్వులనైతే ఆ దీపం దగ్గర ఉంచండి. నేను ఈ దీపాన్ని అమెరికా నుంచి గురుప్రియ గారు నాకు ఇక్కడ వెలిగించండమ్మా, మాకిక్కడ కంద దొరకట్లేదు. మా వారి జాబ్ నిమిత్తం మాకిక్కడ జాబ్ రావాలి వారికి అని పెట్టమన్నారమ్మా. ఆవిడ కోసమైతే ఈ దీపం పెడుతూ మీ అందరికీ చూపిస్తున్నాను. సో, నేను ఆవిడకి అమ్మ అనుగ్రహం తొందరగా లభించి వాళ్ళ ఆయన గారికి అక్కడ జాబ్ రావాలి, అమ్మ కరుణించాలి అని నేను మనసులో అనుకుంటూ ఈ పువ్వులనైతే దీపం దగ్గర పెడుతున్నాను. అలాగే కొంచెం పసుపుని, కొంచెం కుంకాన్ని, కొంచెం అక్షంతల్ని వేసి నేను నమస్కరించుకుంటున్నాను. అమ్మ మంచి చేసిన ఏది చేసినా నీ తర్వాతేనమ్మా. తప్పులుంటే నన్ను క్షమించి నా కోరికను తీర్చమ్మా. నన్ను ముందుకు నడిపించమ్మా. ఈ దీపంలో నిన్ను చూసుకుంటున్నానమ్మా. నాకు నువ్వున్నావనే ఆశతోనే నేను ఈ సంకల్పాన్ని చెప్పుకుంటున్నానమ్మా. గురుప్రియ గారి వాళ్ళ ఆయన గారికి జాబ్ తప్పకుండా అయితే నువ్వు అక్కడ వచ్చేలా చేయాలమ్మా. శ్రీ వారాహి మాత్రే నమః. ఓం క్షమారూపిణి వారాహి దేవ్యే 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 నమః.
ఇలా చేసుకున్నాక నేను అమ్మకి సంబంధించిన ఎవరిష్టం వాళ్ళదండి. చదవగలిగితే అష్టోత్తరాన్ని చదవండి అమ్మది. లేదు అన్నా మీరు మీ మనసులో ఎలా అమ్మ గురించి అనుకుంటారో అలా అనుకొని పూజ చేసుకోండి. ఇలా వారాహి కవచం కూడా చదువుకున్నాక నేను మనసులో మళ్ళీ ఒకసారి అమ్మకి నా సంకల్పాన్నయితే మరొకసారి ఉంచుకున్నానండి. అమ్మా, మీ మనసులో అనుకోండి. ఇప్పుడు నేను బయటకేం చెప్పక్కర్లేదు. నా మనసులో దేని గురించైతే దీపం వెలిగిస్తున్నానో దాని గురించైతే ఖచ్చితంగా అమ్మకి ఒక్కసారి మనసులో అనుకుంటున్నానండి. చూడండి అమ్మ ఎంత చక్కగా పువ్వేసిందో. నేనిలా మనసులో కోరిక అనుకుంటున్నానండి. అమ్మవారు ఎంత చక్కగా పువ్వు వేశారో మనకి. చాలమ్మా. ఆవిడ కోరిక తీరుతదనే ఆనందంతోనే ఉన్నానమ్మా. చాలా సంతోషం. ఇలా ఇవన్నీ చేసుకున్నాక నేనైతే అమ్మకి ఇష్టమైనవి తాంబూలం పెట్టానండి. అలాగే చిలకడ దుంపలను ఉడకపెట్టి పెట్టానండి. అమ్మకిష్టమైన దానిమ్మకాయలు, అమ్మకిష్టమైన బెల్లం పానకాన్నయితే నేను అమ్మకి ఈరోజు నివేదించుకుందామని వచ్చానండి. అలాగే మనం పూజ చేసుకున్నప్పుడు ప్రధానంగా కొబ్బరికాయనైతే కొట్టుకోవాలండి. అలా కొబ్బరికాయ కొట్టుకుంటే మంచి ఫలితమైతే ఉంటుందండి. ప్రతి ఒక్కరు పూజలో ఎప్పుడు చేసుకున్నా కొబ్బరికాయనైతే కొట్టుకోండి. ప్రసాదాన్నంతా అయితే ఇలా పెట్టేసి నేను అమ్మకి చక్కగా అమ్మకి నైవేద్యాన్ని చూపించానండి. అమ్మకి హారతి ఇవ్వాలి కదండీ! నేను వెలిగించే దీపాన్ని కూడా అమ్మ రూపంగా భావిస్తున్నాను కాబట్టి దానికి కూడా హారతి చూపించానండి. చూపించి కిందకి పెట్టి అయితే తీసుకున్నాను. స్టిక్ అయితే అమ్మకి వెలిగించానండి. ధూపం చాలా ఇష్టం కదండి అమ్మకి. అమ్మకి ధూపం వేయాలి ఎన్ని చేసినా. అమ్మకి చాలా ఇష్టమండి ధూపం అంటే. తప్పకుండా అమ్మకి ధూపాన్నయితే వెలిగించండి. అమ్మ ఆ ధూప వాసనకి సాక్షాత్కరిస్తారండి అమ్మ. చాలా అంటే చాలా నాకు ఎప్పుడు అమ్మ ధూపం వెలిగించగానే నాకు ప్రసన్నమైనట్టుగా అనిపిస్తారండి ఎప్పుడూను. అలాగే నేను వెలిగించుకున్న ఈ దీపాన్నే వారాహిదేవిగా ఆరాధించాను కనుక అమ్మ ఇక్కడున్నదని అమ్మకు కూడా అయితే నేను ఈ దీపానికి ధూపం ఇచ్చానండి.
ఇవ్వమ్మా, వాళ్ళకి జాబ్ ఇస్తానని. అమ్మా, వాళ్ళకి అనుకున్నవన్నీ అనుకోని వేస్తుంది చూసారా? కనబడిందా? అమ్మా, వాళ్ళు అనుకున్నదైతే అనుకున్నట్టు సిద్ధించు తల్లి. ప్లీజ్ అమ్మా, నువ్వు కరుణిస్తావని ఆశతోనే ఎదురు చూస్తున్నానమ్మా. నా తల్లి కదూ, నా బంగారు తల్లి కదూ, ఇవ్వమ్మా ఆవిడికి జాబ్. థ్యాంక్ యూ అమ్మా. గురుప్రియ గారు, మీకోసమే పూజ చేశాను. అమ్మ అనుగ్రహించి చూడండి ఎన్ని పూలైతే వేస్తుందో నాకు. ఇంతకన్నా నేను అమ్మ ఏమివ్వగలను? అమ్మ ప్రేమ ముందు మనం ఎంతండి కదా. పిల్లలు అల్లాడిపోతుంటే అమ్మ చూడగలదా? అలాగే మనం ఎంత బాధపడుతుంటే అమ్మ మనల్ని వదిలేస్తుందా? బాధ నుంచి అయితే కడతీర్చి మనల్ని పైకి తీసుకొస్తుంది కదండి. నేను ఎంతో శ్రద్ధగా మీ గురించి అయితేనే చేశాను. అమ్మ ఇవ్వు, ఆవిడికి జాబ్ వస్తుంది కదా వాళ్ళ ఆయన గారికి, ఇవ్వు. ఇంకెంతకన్నా నువ్వే చేయాలి తల్లి, నా బంగారు తల్లి. మా అమ్మ దిష్టి తగులుతుందమ్మా నీకు. ఇదంతా అయ్యాక చివరిగా నేను ఈ ఆనందంలో అమ్మకి అసలైంది అమ్మని రెడీ చేశాక అమ్మకు చూపించాలి కదండి. అమ్మ ఎలా ఉన్నారో అమ్మ చూసుకోకపోతే ఎలా? చూడండి అమ్మ ఎంత బాగున్నారో. మరి అమ్మని చూపిస్తే అమ్మ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా, చాలా సంతోషంగా. అలాగే మా ఇంట్లో ఇద్దరు అమ్మల్ని నేను ఇలానే పూజించుకుంటానండి. పూజ అయిన తర్వాత ఇద్దరికి అలంకరణ చేశాక అద్దమైతే చూపిస్తానండి అమ్మల్ని. వాళ్ళు ఎందుకో ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తుందండి నాకు అలా చూస్తే. ఈ విధంగా నేనైతే కందదీపాన్ని అయితే వెలిగించానండి. మీరు కూడా ఇలాగే కందదీపాన్ని వెలిగించుకొని మీరు కూడా అమ్మ పూజ చేసుకుంటే అమ్మ ఖచ్చితంగా సాక్షాత్కరిస్తారండి. నాకైతే చాలా నమ్మకం అండి అమ్మ మీద. ఏది అడిగినా నాకు ఖచ్చితంగా అమ్మ తీరుస్తూనే వస్తున్నారండి. ఈరోజు నేను ఈ కందదీపం పెట్టిన ఫలితం కూడా అంతే విధంగా ఆవిడకి రావాలి గురుప్రియ గారికని మనసారా కోరుకుంటూ శ్రీ వారాహి మాత్రే నమః. ఇలా కందదీపం వెలిగించేసుకున్నాక చివరగా ఇదంతా కొండెక్కిపోతుంది కదండి. నైట్ అంతా ఇది వెలుగుతుంది. వెలిగి కొండెక్కిన తర్వాత ఉదయమే ఈ పువ్వుల్ని అలాగే ఈ కందని మనం తీసుకెళ్ళి పారే నదిలో కానీ సముద్రంలో కానీ ఏరులో కానీ మీకు ఎక్కడ ఏది అందుబాటులో ఉంటే అందులో కలిపేయండి. ఈ బియ్యం అయితే ఉంటాయి కదండి, ఈ బియ్యాన్ని మనం ఆవుకి బెల్లం వేసి కలిపి పెట్టచ్చు. లేదు ఒక బ్రాహ్మణునికి ఇవ్వచ్చు. లేదంటే ఆ రెండు కుదరలేదు అంటే చక్కగా ఈ బియ్యం అమ్మ ప్రసాదంగా భావించి మనం పరవన్నం వండుకొని మనం తినచ్చు. మనతో పాటు మన చుట్టుపక్కల అందరికీ పెట్టచ్చు. ఇది ఎందుకంటే అమ్మ ప్రసాదం కదండి. ఈ విధంగా చేసుకోండి. మంచి ఫలితాన్ని అయితే పొందండి. అందరికీ వారాహి అమ్మ కటాక్షం లభించాలని, వాళ్ళు అనుకున్న కోరికలన్నీ సిద్ధించాలని మనసారా కోరుకుంటూ శ్రీ వారాహి మాత్రే నమః.